Hi, hello viewers. Welcome to Inspire India Academy. అందరికీ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ముఖ్యంగా ఆన్లైన్ క్లాసెస్ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఆఫర్ని పెట్టిన విషయం మీకు తెలుసు. ఈ ఆఫర్ అనేది మనకి మండే ఈవినింగ్ వరకల్లా ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుతుంది. ఈ విషయాన్ని గ్రహించండి. రెండో విషయం ఏంటండి అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ జూనియర్ లైన్మెన్కి సంబంధించి పూర్తి స్థాయిలో క్లాసెస్ అనేవి మనకి హనుమకొండ లోపట మరియు హైదరాబాద్ లోపట రన్ అవుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఏ రోజు టెస్ట్ని ఆ రోజు నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీయడం మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. దీనికోసం ఎవరెవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీరంతా కూడా మీరు యాజ్ సూన్ యాజ్ తొందరగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ యొక్క కొత్త బ్యాచ్ లోపల జాయిన్ అవ్వగలరు. ఈ బ్యాచ్ అనేది మనకి సోమవారం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటుగా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అని మీకు సందేహం. ఈ నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు అది ఎలా ఉందంటే పరిస్థితి ఒకప్పుడు తెలంగాణ వచ్చుడో లేకుంటే కేసీఆర్ సచ్చుడో అన్నట్టు నినాదం ఉన్నట్టుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ కూడా కాంగ్రెస్ ఉండడో లేకుంటే పోవడో అన్నట్టుగానే ఉన్నది పరిస్థితి. కాబట్టి ఈ విధమైనటువంటి అంశాలలో మనకు ఫిబ్రవరి మరియు మార్చ్ ఏప్రిల్ అంటే మనకి ఫిబ్రవరి 28న ఎమ్ఎల్సీ కోడ్ అనేది పూర్తి అవుతుంది. కాబట్టి ఒకవేళ ఆ ఎమ్ఎల్సీ కోడ్ని కనుక గవర్నమెంట్ పట్టించుకోకపోతే అంటే గవర్నమెంట్ ఆ కోడ్ ముగియగానే స్థానిక సంస్థల ఎలక్షన్స్ని కనుక పట్టించుకోకపోతే మనకు యాజ్ సూన్ యాజ్గా మనకు మార్చ్ ఫస్ట్ వీక్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా సరే మనం చేయాలంటే ఖచ్చితంగా మనం ప్రిపరేషన్ అవుతూ ఉండాలి. అలా అయినప్పుడే మనలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేవి బిల్డప్ కావడానికి అవకాశం ఉంది. మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. ఒక బాటసారి దారి వెంబడి నడుస్తూ ఉన్నాడు. ఆ నడిచేటువంటి ఆ బాటసారికి ఎదురుగా ఒక సాధువు కనిపించాడు. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి నా పలానా గమ్యం అతన్ని చేరాల్సిన గమ్యాన్ని చెప్పినప్పుడు ఆ గమ్యం ఎప్పుడు చేరగలను అని ఆ సాధువుని అడిగితే ఆ సాధువు ఇప్పటికెప్పుడూ కూడా చేరలేవని చెప్పాడట. కానీ ఆ బాటసారి ఒక అడుగు ముందుకేయగానే ఆ సాధువు 15 నిమిషాల్లో లేదా 18 నిమిషాల్లో నీ గమ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు, దారి ఇలా ఉంటుందని చెప్పాడట. అంటే మనం ఏ విధంగానైతే ఒక అడుగు ముందుకేసి మన గమ్యం వైపుకు మనం ఏ విధంగానైతే నడుస్తామో 100% విజయం కూడా అది మనకు దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. దీనిలో తెలుసుకోవాల్సిన నీతి ఏంటండి అంటే నీ గమ్యం జేఎల్ఎం, నీ గమ్యం గవర్నమెంట్ ఉద్యోగం. అలాంటప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ కాకుండా ఆ గమ్యం వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళు. ఇంకా ఎంత దూరం అవుతుంది, ఇంకా ఎంత సమయం పడుతుందని ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకోండి 100% మీ గమ్యాన్ని మీరు చేరుకోలేరు. మీ లక్ష్యమైనటువంటి ఉద్యోగాన్ని కూడా మీరు చేరుకునే అవకాశాన్ని ఈ జన్మలో కాదు కదా మరో జన్మెత్తినా కూడా చేరుకోలేరు. దీనిలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే పాజిటివ్ ఓరియంటేషన్. ప్రతి ఒక్క విషయంలో పడుతుందనేటువంటి నమ్మకాన్ని కనుక మనం కలిగించుకున్నట్లయితే మన గమ్యం లోపల మనం ప్రయత్నం చేసినట్లయితే ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే 100% మనం ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా అక్టోబర్లో రావాల్సిన నోటిఫికేషన్ ఇంకా కొనసాగుతూ ఉన్నటువంటి ఈ సందర్భంలో నేను చెప్పేటువంటి కొన్ని మాటలు మీలో మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, మీ జీవితంలో ఒక చిన్న మార్పుని కలిగిస్తాయని నేను 100% నేను నమ్ముతూ ఉన్నాను. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఏసీ సర్క్యూట్స్కు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి టాపిక్స్ దీనిలో ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. మీకోసం కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఏ విధంగా వస్తాయి, ఏ విధంగా మీరు దాన్ని చేయాలనే అనేటువంటి విషయంగా మీకోసం వివరణాత్మకమైనటువంటి క్వశ్చన్స్ని మీకోసం ఆన్సర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు రాబోతుంది. ప్రజెంట్ ఆన్లైన్ క్లాసెస్ యొక్క ఆఫర్ అనేది మీకోసం ఉందండి. జస్ట్ 1499 రూపీస్కే ఆన్లైన్ క్లాసెస్ యొక్క
పూర్తి ఆఫర్ని మీకోసం అందించడం జరుగుతుంది. మీరు ఆఫ్లైన్కి రావాలనుకోండి, మీరు ఆఫ్లైన్కి హనుమకొండ లేదా హైదరాబాదుకు మీరు ఎక్కడికి వచ్చినా కూడా ఇన్స్టిట్యూట్లో ప్రతిరోజు క్లాసెస్ నడుస్తూ ఉంటాయి. దీనిలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకోసం అందించడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మీకు ఇంకా ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది మీకు కావాలనుకున్నారనుకోండి, లేదా తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ కావాలనుకోండి, ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అనేది మీకు అన్ని బుక్ స్టాల్స్ లోపల మీకు అవైలబుల్గా ఉంది. వెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆ కంటెంట్ డిప్లొమా రేంజ్ లెవెల్లో సబ్ ఇంజనీర్ స్థాయికి ఏమాత్రం కూడా తగ్గకుండా సబ్ ఇంజనీర్ స్థాయి వరకు దాన్ని రాయడం జరిగింది. మీకు 100% ఆ కంటెంట్ చాలా వరకు యూస్ఫుల్ అవుతుంది, సింపుల్గా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం 2 పుస్తకాలు కూడా మీరు అమెజాన్లో అయినా సరే, ఫ్లిప్కార్ట్లో అయినా సరే, అన్ని బుక్ స్టాల్స్ లోపల ఈ యొక్క బుక్స్ అనేవి మీకోసం అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉండేది ఉంటే మన ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306 కాల్ చేయండి. మీకు పూర్తి వివరాలు వాళ్ళు తెలపడం జరుగుతూ ఉంటుంది. విష్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. వోల్టేజ్ V 200 sin 3140 అన్నాడు. అంటే మనకి సైన్ వేవ్ లోపల మనం పరిశీలించినట్లయితే, సైన్ వేవ్లో మనము ఒకసారి వోల్టేజ్ని మరియు కరెంటుని గనక మనం పరిశీలించినట్లయితే, వోల్టేజ్ని అండ్ కరెంటుని గనక మనం పరిశీలించినట్లయితే, ఈ సైన్ వేవ్లో ఈ యొక్క కరెంట్ I ఈక్వల్స్ మనం ప్రిన్సిపల్ పరంగా సూత్రం రాయాలంటే కరెంట్ I ఇజ్ ఈక్వల్ I max sin ఒమేగా టీ అని రాస్తాం కదా. I max sin ఒమేగా టీ అని రాస్తాం. అది లాగింగ్ అయితే ఒక రకంగా, లీడింగ్ అయితే మరొక రకంగా మనం రాస్తూ ఉంటాం. అదే వోల్టేజ్ పరంగా రాయనుకోండి, V ఈక్వల్స్ టు V max sin ఒమేగా టీ అంటాం, sin ఒమేగా టీ అని రాస్తాం. దీంట్లో మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, అడిగినటువంటిది ఆల్టర్నేటింగ్లో సైన్ వేవ్కు సంబంధించి, ఏ వేవ్కి సంబంధించి? సైన్ వేవ్కి సంబంధించి. మనకు సైన్ వేవ్కి సంబంధించినటువంటి ఆర్ఎంఎస్ విలువను మనం చూద్దాం ఒకసారి. సైన్ వేవ్ యొక్క విఆర్ఎంఎస్ వాల్యూని మనం చూసినప్పుడు విఆర్ఎంఎస్ ఈక్వల్స్ ఏమవుతుందండి ఇక్కడ? విమాక్స్ బై √2 అవుతుంది. √2 వాల్యూ ఎంతండి? √2 వాల్యూ 1.414గా మనం రాస్తాం. ఇది సైన్ వేవ్కి అయితే. అలా కాకుండా సార్ నాకు హాఫ్ వేవ్కి ఎంత అనేది మీకు కావాలనుకోండి, హాఫ్ వేవ్లో విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమాక్స్ బై 2గా మనం రాస్తాం. ఇది హాఫ్ వేవ్కి సంబంధించి. ఒకవేళ మీకు ఇంకా ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, ఇంకా మనకు స్క్వేర్ ఫామ్ అయితే ఏంటి సార్? స్క్వేర్ ఫామ్ అంటే ఏంటంటే వేవ్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. వేవ్ అనేది ఇలా స్క్వేర్ వేవ్ రూపంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు మనం రాసినప్పుడు ఇందులో విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు కంప్లీట్గా విమాక్స్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అలా కాకుండా మనకి ట్రయాంగులర్ ఫామ్ అనుకోండి, ఇలా చూసుకోండి, ట్రయాంగులర్ ఫామ్లో అడిగింది అనుకోండి వేవ్ ఫామ్ గురించి, అప్పుడు విఆర్ఎంఎస్ వాల్యూ కూడా మారుతుంటుంది. విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమాక్స్ బై √3గా అవుతుంది. విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమాక్స్ బై √3 విలువ వస్తుంది. అంటే ఇక్కడ నీకు నెంబర్ 1 సైన్ వేవ్ వచ్చినప్పుడు ఏమో విమాక్స్ బై √2 విలువ రాయాలి. లేకుంటే మనకి ఇది నెక్స్ట్ ఏంటిది? హాఫ్ వేవ్ అయిందనుకోండి, విమాక్స్ బై 2గా రాస్తాం. లేకపోతే మనకి ఇక్కడ పూర్తి స్థాయిలో మనకి స్క్వేర్ ఫామ్ అయిందనుకోండి, ఈ రకంగా వేవ్ అనేది, దాని యొక్క విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమాక్స్కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమాక్స్ బై √3 విలువకి సమానంగా ఉంటుంది. ఇది ఎందులో? ట్రయాంగులర్ ఫామ్లో. కాబట్టి మనం ఇక్కడ చూసినప్పుడు ఇందులో మనకు కనిపించేటువంటి సూత్రం ప్రకారం ఏంటంటే, సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి దీంట్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏమని అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ ఇస్తాడండి, ఇలా వోల్టేజ్ V ఈక్వల్స్ టు 200 sin 3140 ఇస్తాడు. దాని యొక్క యాంగులార్ ఫ్రీక్వెన్సీ ఎంత, దాని యొక్క ఏసీ ఫ్రీక్వెన్సీ ఎంత, దాని యొక్క టైమ్ ఆఫ్ పీరియడ్ ఎంత, మనకు ఆవర్తన కాలం ఎంత, ఈ విధంగా అడుగుతూ ఉంటాడు. అందుకే మనకు ఇక్కడ విమాక్స్ వాల్యూ అంటే కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ విమాక్స్ ఈక్వల్స్ ఏంటి? V ఈక్వల్స్ విమాక్స్
సైన్ ఒమేగా టీగా రాస్తాం. V ఈక్వల్స్ Vmax సైన్ ఒమేగా టీ. ఇందులో ఈ Vmaxకి సూటబుల్ అయ్యేటువంటి వర్డ్ ఏంటిది? ఇక్కడ Vmaxలో 200 వోల్ట్స్ అంటే ఇక్కడ Vmax ఇస్ ఈక్వల్ ఎంత అన్నప్పుడు 200 వోల్ట్స్గా మనం ఇక్కడ రాసుకుంటాం. Vmax ఇస్ ఈక్వల్ ఎంత అండి? 200 వోల్ట్స్గా రాసుకుంటాం. ఒకవేళ ఈ 200 వోల్ట్స్ నువ్వు బయటికి తీసాక అందులో సైన్ వేవ్ అడిగితే Vmax/√2 వేయాలి. ఒకవేళ హాఫ్ వేవ్ అడిగితే Vmax/2 వేయాలి. ఒకవేళ మనకి VRMS వాల్యూ అడిగాడు అనుకోండి, Vmaxకి సమానం. దేనికి సమానం? ఇది స్క్వేర్ ఫామ్లో. నెక్స్ట్ ట్రయాంగులర్ అడిగాడు అనుకోండి, Vmax/√3 వేసి మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు చేయాల్సిన అవసరం ఏంది? ఇది కాబట్టి మనకు ఉన్నటువంటి సూత్రం ప్రకారం ఏంటిది? VRMS ఈక్వల్స్ 0.707 ఇంటూ Vmax అవుతుంది. అప్పుడు 0.707 ఇంటూ 200 రాస్తాం కాబట్టి 2 ఇంటూ 2 చేస్తే మనకి ఎంత వస్తుందండి? 141.4 వోల్ట్స్ వస్తుంది. 141.4 వోల్ట్స్గా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆల్టర్నేటింగ్ సంబంధించినటువంటి వోల్టేజ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. అండ్ RL సిరీస్ సర్క్యూట్ అన్నాడు. RL సిరీస్ అంటే ఏంటి? ఒక రెసిస్టర్ ఉంది, ఇందులో ఒక రెసిస్టర్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఒక ఇండక్టర్ కూడా ఉంది. ఒక రెసిస్టర్ ఉంది, ఒక ఇండక్టర్ ఉంది. ఇటువంటి విషయంలో మనకి ఇక్కడ సప్లయింగ్ వోల్టేజ్ని మనం ఏసీలో గనక అందించినప్పుడు ఇది రెసిస్టర్ అవుతుంది, ఇదేమవుతుంది? ఇండక్టర్ అవుతుంది. ఈ ఇండక్టర్లో మనం కలిగించేది ఏంటండి? రియాక్టివ్ ఇండక్టెన్స్ లేదా రియాక్టివ్ ఇండక్టెన్స్ అవుతుంది. ఈ రియాక్టెంట్ ఇండక్టెన్స్ అనేది XL ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి? 2πfLకి సమానంగా ఉంటుంది. 2πfLకి సమానంగా ఉంటుందంటే L నుంచి వచ్చింది ఏంటిది? XL. Lని దేంతో చూపిస్తారు? హెన్రీలలో చూపిస్తారు. ఎందులో చూపిస్తారు? హెన్రీలలో. మనకు సాధారణంగా ITI బ్యాక్గ్రౌండ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేని పిల్లలు చాలామంది వస్తారు. నౌవేడేస్ ఏమైందంటే ఇప్పుడు బీటెక్ స్థాయి పిల్లలు కూడా రాస్తున్నారు కాబట్టి 2018 ట్రాన్స్కోకి మరియు దాని తర్వాత వచ్చిన NPDCLకి కొంచెం క్లారిటీగా ఈజీగా ఇచ్చారు. దెన్ ఆఫ్టర్ 2019 నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్స్, డిప్లొమా గ్రాడ్యుయేట్స్, చాలా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, PhD స్కాలర్స్ కూడా దీనికి మంచి పోటీ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా కొంచెం పేపర్ యొక్క ప్యాటర్న్ కూడా మార్చడం జరిగింది. ఎందుకోసం? ఇందులో ఆర్టిజన్ మిత్రులు పొందుతారు మరియు దీంతో పాటుగా మంచి డిజిగ్నేషన్ అంటే ఇప్పుడు మంచి స్థాయిలో బీటెక్ లెవెల్ పూర్తి చేసిన వారికి కొంతైనా సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి తెలుసు. ఒకవేళ వాళ్ళు కరోనా బ్యాచ్ అయింది అనుకోండి, ఇక వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరమే. ఇక మరొక చూసుకుంటే అది తెలుస్తుంది. ఇక్కడ XLని మనం ఎందులో చూపిస్తామంటే ఓమ్స్లలో చూపిస్తాం. దీని గురించి నెక్స్ట్ వీడియోలో పూర్తి స్థాయిలో చెప్తాను. XLకి, XCకి మరియు మనకు రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఏ విధంగా మెయింటైన్ అవుతుంది అనేది ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటి? R అంటే ఏంటి? రెసిస్టెన్స్. L అంటే ఏంటిదండి? ఇండక్టర్. దీనిలో మనకు కనిపించేది ఏంటి? సిరీస్లో ఏం కాన్స్టెంట్ అండి? కరెంట్ అనేది కాన్స్టెంట్ కాబట్టి దీనిలో మనకు కావలసినటువంటి విలువ చూద్దాం. ఇప్పుడు దీనిలో మనకు చూడాల్సిన విషయం ఏంటండి అంటే వోల్టేజ్, సప్లయింగ్ వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ √of VR² ప్లస్ VL²కి సమానంగా ఉంటుంది. ఇందులో VR అంటే రెసిస్టివ్ వోల్టేజ్ అని పిలుస్తాం. ఈ నుంచి చూడుకున్న దాన్ని VR అంటే రెసిస్టివ్ వోల్టేజ్ అని పిలుస్తాం, లేదా రెసిస్టర్ యొక్క వోల్టేజ్గా మనం రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఏమంటామండి? VL అంటే ఇండక్టివ్ వోల్టేజ్గా మనం చూస్తాం. ఇందులో √= VR² ప్లస్ VL². ఇందులో మనకి ఈ సూత్రం కనుక ఏదైనా ఉపయోగపడుతుందా చూడండి ఒకసారి. ఏసీ సర్క్యూట్లో రెసిస్టర్ అంతటా ఎన్ని వోల్ట్స్ ఇచ్చాడు? 15 వోల్ట్స్ ఇచ్చాడు. మరియు ఇండక్టర్ మొత్తం ఎంత అండి? 20 వోల్ట్స్ ఇచ్చాడు. ఓకే, రైట్. ఇది మనకి ఇక్కడ ఇండక్టర్ వోల్టేజ్ ఉంది యాజ్ వెల్ యాజ్ మనకి రెసిస్టివ్ వోల్టేజ్ ఉంది కాబట్టి క్యాపిటల్ V ఈజ్ ఈక్వల్ √15² ప్లస్ 20². 15² ప్లస్ 20² అంటే √225 ప్లస్ 400గా రాస్తే 225 ప్లస్ 400 అంటే √625గా మనం రాసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 625 అంటే 25² కాబట్టి మనకి ఎన్ని వోల్ట్స్ వస్తుందండి? ఇక్కడ 25 వోల్ట్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇది దేంట్లో? ఇది
సిరీస్లో విషయానికి వస్తే ఇందులో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి 25 volts అనేది ఇది సరి అయినటువంటి క్వశ్చన్కి సరి అయినటువంటి సమాధానం. ఒకవేళ సరే బాగానే ఉంది, ఇదేంటి ఇండక్టర్, ఇదేంటి రెసిస్టర్, ఈ రెండింటి మధ్యలో కనుక అడిగి ఇలా ప్యారలల్ కనెక్షన్లో కనుక అడిగాడు అనుకోండి, కొత్త సమస్య స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇదేంటి ఆర్, ఇదేంటి ఎల్, దీనిలో కలిగింది ఏంటి ఎక్స్ఎల్గా పిలుస్తాం. దీంట్లో వచ్చే విషయాన్ని మనం పరిశీలించినప్పుడు ప్యారలల్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం సప్లయింగ్ కరెంట్ని కన్సిడర్ చేస్తాం. సప్లయింగ్ కరెంట్ని మనం కన్సిడర్ చేస్తాం. ఆ సప్లయింగ్ కరెంట్ విలువ పరంగా I ఈజ్ ఈక్వల్ రాస్తే √IR² ప్లస్ IL² అనేది వస్తుంది. అంటే ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది మనకి అంటే ఈ వోల్టేజ్ ప్లేస్లో మన కరెంట్ కనుక ఉన్నప్పుడు అది ఉపయోగపడడం జరుగుతుంది. అంటే మనకు ప్యారలల్ కనెక్షనా, సిరీస్ కనెక్షనా, అది ఆర్సీయా, ఆర్ఎల్లా లేకుంటే ఆర్ఎల్సీయా, సిరీస్లో ఉందా ప్యారలల్లో ఉందా అనే విషయం మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాయిల్ టేక్స్ అప్పిరెంట్ వాల్యూ అని అడిగాడు. నెక్స్ట్ క్వశ్చన్లో అప్పిరెంట్ వాల్యూ అన్నాడు. అప్పిరెంట్ వాల్యూ, ఈ వాల్యూ అనేది మనం చూస్తే దీన్ని ఎస్తో ఇండికేట్ చేస్తారు అప్పిరెంట్ పవర్ని. ఈ ఎస్ వాల్యూ మనం కన్సిడర్ చేస్తే ఎన్ని వోల్ట్స్ ఎంత ఇచ్చాడండి 100 VA ఇచ్చాడు, 100 వోల్ట్ యాంప్స్ ఇచ్చాడు. దెన్ నెక్స్ట్ రియాక్టివ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు రియాక్టివ్ వాల్యూ, రియాక్టివ్ పవర్, దీన్ని క్యూతో చూపిస్తాం మనం, క్యూతో చూస్తాం. Q ఈజ్ ఈక్వల్ 80 VAR అన్నాడు. 80 VAR. 1 ఈస్ అప్పిరెంట్ వాల్యూ, నెంబర్ 2 రియాక్టివ్ పవర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనకు కావాల్సింది ఏమడిగాడు Q వాల్యూ ఎంత అన్నాడు. Q వాల్యూ కావాలి. మరి Q అంటే ఏంటి ఇక్కడ అంటే Q అంటే ఇది ఒక ఫ్యాక్టర్, Q ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి రియాక్టివ్ పవర్ బై యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ బై యాక్టివ్ పవర్గా రాస్తాం. రియాక్టివ్ పవర్ బై యాక్టివ్ పవర్ అని మనం రాసినప్పుడు దీంట్లో మనం చూసుకోవాల్సిన అంశాలు మనకి ముఖ్యంగా యాక్టివ్ పవర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ పవర్ దీన్ని మనం క్యాపిటల్ Pతో చూపిస్తాం. ఈ క్యాపిటల్ P ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి అంటే V ఇంటూ I ఇంటూ కాస్ పై అవుతుంది. ఈ కాస్ పైని మనం ఏమంటామంటే పవర్ ఫ్యాక్టర్ అని రాస్తామండి, చాలా జాగ్రత్త. అంటే ఇక్కడ కాస్ పై ఈజ్ ఈక్వల్ ఏంటండి అంటే R/Z అని కూడా మనం రాయొచ్చు. మళ్ళీ జెడ్లో రకాలు ఉంటాయి. జెడ్ అంటే ఇంపిడెన్స్ అని పిలుస్తారు, ఇది ఆర్కి మరియు జెడ్కి మధ్యలో కనిపించేటువంటి ఫ్యాక్టర్గా మనం రాస్తాం. కాస్ పై ఈక్వల్స్ R/Z. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి యాక్టివ్ పవర్. నెంబర్ 2 రియాక్టివ్ పవర్ విషయానికి వస్తే రియాక్టివ్ పవర్ Q ఈజ్ ఈక్వల్ VRMS ఇంటూ IRMS ఇంటూ సైన్ పైగా రాస్తాం మనం రియాక్టివ్లో. నెక్స్ట్ దీంతో పాటుగా మనం రియల్ పవర్, యాక్టివ్ పవర్ని మనం ఏమంటాం, మనం ఇక్కడ రియల్ పవర్ అంటాం. ఈ రియల్ పవర్కి మరియు రియాక్టివ్ పవర్కి మధ్యన చూపించేదాన్ని అప్పెరెంట్ పవర్ అంటాం. అప్పెరెంట్ పవర్, ఈ అప్పెరెంట్ పవర్ని మనం ఎస్తో చూపిస్తామండి. S ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఐగా మనం రాస్తాం. దీని గురించి చెప్పాలంటే పెద్ద టాపిక్, ఇది పెద్ద సబ్జెక్ట్, కొంచెం నెమ్మదిగా నేర్చుకోవచ్చు. దీంట్లో మనకు కావాల్సింది ఏంటిది అంటే S² ఈజ్ ఈక్వల్ P² ప్లస్ Q² అని రాస్తాం. S అంటే ఏంటి ఇక్కడ మనకి అప్పిరెంట్ పవర్, P అంటే ఏంటి ఇక్కడ యాక్టివ్ పవర్, Q అంటే ఏంటి ఇక్కడ రియాక్టివ్ పవర్. కాబట్టి ఇక్కడ S² ఈక్వల్స్ టు P² ప్లస్ Q² మనం రాస్తాం. దీంట్లో మనకు కావాల్సింది ఏంటిది ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు అప్పిరెంట్ పవర్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 100 అన్నాడు.
100 అన్నాడు. నెక్స్ట్ 100 VA. రియాక్టివ్ పవర్ అన్నాడు. రియాక్టివ్ పవర్ ఏంటి ఇక్కడ? Q కదా. దీని వాల్యూ ఎంత ఇచ్చాడు? 80 అన్నాడు. ఎంత అన్నాడండి? 80 అన్నాడు. దీనిలో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి దీనికి దానికి మధ్య కంపేర్ చేస్తే మనకు కావాల్సింది ఏంటిది? యాక్టివ్ పవర్ కాబట్టి P² రాస్తాం. P² ఇజ్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి దాంట్లో S² - Q² రాస్తే యాక్టివ్ పవర్కి సంబంధించింది. అంటే ఇక్కడ మనకు వచ్చిన విషయాలు ఏంటిది? ఇక్కడ రియాక్టివ్ పవర్ బై యాక్టివ్ పవర్ కదా. మనకు రియాక్టివ్ పవర్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఎంత? రియాక్టివ్ పవర్ 80 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 80 బై యాక్టివ్ పవర్ విషయానికి వస్తే యాక్టివ్ పవర్లో రూట్ మనం రాస్తాం. అంటే ఇక్కడ స్క్వేర్ తీసేస్తాం కాబట్టి P ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? √S² - Q² రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? 100² మైనస్ ఇంకొక వాల్యూ ఎంత అండి? 80² మనం అవుతుంది. దీన్ని మనం క్యాలిక్యులేషన్ కనుక చేస్తే 80 బై √10,000 100² అంటే 10,000 మైనస్ 6400 864 అంటే మళ్ళీ జీరోస్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుంది? 80 బై √3600 వస్తుంది. 3600 అంటే మనకు తెలుసు 100² ఇక్కడ నీకు 10 మిగులుతుంది. నెక్స్ట్ 36 అంటే 6 36 అంటే ఇంటూ 6 అంటే ఆల్మోస్ట్ 80/60 వస్తుంది. 80/60 అంటే మనకి 1.33 వాల్యూ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ 0కి 0 పోయినప్పుడు మనకి 6తో పోతుంది కాబట్టి 6 1 దెన్ ఆఫ్టర్ 6 3 18 కాబట్టి 1.33 అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇచ్చినటువంటి ఆప్షన్లో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏమీ లేదు. ఇదంతా కూడా చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ ఎవరైతే మ్యాథమెటిక్స్ అంటే భయం ఉంటుందో వాళ్ళంతా కూడా చాలా వరకు భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి లెక్కలు మనం చేసి ఉద్యోగం కొట్టగలమా అని. నేను చెప్పాను కదా, ఒక్క అడుగు మనం ముందుకు తీసుకుంటూ వెళ్తే 100% ముందుకెళ్తూ ఉండొచ్చు. మనకు ఆల్మోస్ట్ దీంట్లోపట పూర్తి స్థాయిలో క్లాసెస్ దాని యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్ యాప్ లోపల రెడీగా ఉన్నాయి. మీరు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని జస్ట్ 1499 ఆఫర్ ఇప్పుడు రన్ అవుతుంది. ఈ యొక్క ప్రైస్ కనుక మీరు పేమెంట్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా అన్ని క్లాసులు వచ్చేస్తాయి. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మనకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్ ఆల్రెడీ ఎప్పుడో పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీకు యాప్లో ఉన్నాయి. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్ హనుమకొండ లోపల కూడా రన్ అవ్వడం జరుగుతుంది. మీరు కొంచెం చేయవలసిన పని ఏంటంటే కొంచెం డెడికేషన్తో ఒక అడుగు ముందుకేస్తూ ప్రిపరేషన్ అవుతూ ఉన్నారనుకోండి, ఈ సబ్జెక్ట్ అంటే భయం పోతుంది. దీని మీద వచ్చేటువంటి పూర్తి నర్వస్ కూడా మనం తీసేసుకుంటేనే మనం 100% సాధించడానికి అవకాశం ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్, రైట్, మంచి క్వశ్చన్ ఇది. కొంచెం ఆలోచించి చేయవలసింది. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ లాజికల్గా మనం ఆలోచించి చేయాలి. ఎందుకండి అంటే జాగ్రత్తగా వినండి. ద స్క్వేర్ వేవ్ ఫామ్ మనకి ఇచ్చింది ఏంటిది? ఒక స్క్వేర్ వేవ్ ఇచ్చాడు. ఇది స్క్వేర్ వేవ్, ఇది ఒక స్క్వేర్ వేవ్ ఫామ్. ఈ స్క్వేర్ వేవ్ ఫామ్లో మనకి కనిపించేది ఇక్కడ ఏమి ఇచ్చాడు? 100 amps ఇచ్చాడు, 100 amperes ఇచ్చాడు. 0 and π and 2π. అంటే ఇప్పుడు మనం చూస్తే మనకి ఇలా కనిపించేటువంటి వేవ్ కావచ్చు, లేకపోతే మనకి ఇలా ట్రయాంగిల్గా కనిపించేటువంటి వేవ్ కావచ్చు. మనకు ఈ విధంగా స్క్వేర్ వేవ్ ఫామ్లో మనకు కనిపిస్తుంది. ఇది మెయిన్గా మనకు ఆసిలేటర్స్ దగ్గర దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు వస్తాయి మనకి బేసిక్ ఎలక్ట్రానిక్స్లో. ఇది 0 and π, ఇది 2πకి సమానం. దీంట్లో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటండి అంటే ఫర్ ద స్క్వేర్ వేవ్ షోన్ ద ఫిగర్ ద RMS వాల్యూ ఈస్. దీని లోపల ఏర్పడే RMS వాల్యూ ఎంత అన్నాడు. స్క్వేర్ వేవ్ ఫామ్లో RMS వాల్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. స్క్వేర్ వేవ్ ఫామ్లో VRMS వాల్యూ అనేది ఈక్వల్స్ టు Vmax, IRMS వాల్యూ అనేది ఈక్వల్స్ టు Imax, V మెయిన్ వాల్యూ అనేది ఈక్వల్స్ టు Vmax, I మెయిన్ వాల్యూ లేదా I యావరేజ్ వాల్యూ ఈక్వల్స్ టు Imaxకి సమానం. దాంతోపాటుగా దాని యొక్క ఫామ్ ఫ్యాక్టర్ వాల్యూ, దాని యొక్క పీక్ ఫ్యాక్టర్ వాల్యూస్ బోత్ ఆర్ ఈక్వల్ టు 1, ఒకటికి సమానంగా ఉంటాయి. ఎందులో ఇది
స్క్వేర్ వేవ్ ఫామ్లో. కాబట్టి మనం చూస్తే దీనిలో ఏమీ లేదు. ఇక్కడ ఇందులోపట ఉండేటువంటి ఏం కావాలంటే ఇక్కడ ఏం కావాలి, స్క్వేర్ వేవ్ ఫామ్ యొక్క ఐమాక్స్ వాల్యూ ఇచ్చాడు. ఐమాక్స్ ఎంత ఇచ్చాడు, ఐమాక్స్ అనేది 100 amps ఇచ్చాడు, 100 amps ఇచ్చాడు. దీని యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ కనుక్కోమన్నాడు. మనం ఏం చేయాలి, లెక్కలకి ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ సింపుల్గా ఐమాక్స్ వాల్యూ ఎంత, ఇక్కడ 100 amperes. దాని యొక్క ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత, ఏంటండి ఐఆర్ఎంఎస్ వాల్యూ ఎంత అన్నాడు. ఐఆర్ఎంఎస్ వాల్యూ కూడా ఈక్వల్ కాబట్టి ఎంత వస్తుందండి, 100 ampsకి సమానంగా ఉంటుంది. కాబట్టి నో ఫిగర్. దీనివల్ల ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చిన్న లాజిక్ కనుక తెలిస్తే మనం ఈ క్వశ్చన్స్ కూడా మనం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఏ విధంగా మనం ఎన్ని బుక్కులు చదివామన్నది కాదు, తెలివైన పుస్తకంలో మనం ఎంత కంటెంట్ నేర్చుకున్నాం, ఎంత కంటెంట్ని మనం బైహార్ట్ చేసామన్న విషయం నేర్చుకుంటే 100% సక్సెస్ అవుతాడు. ఈ విధంగా మనకి పూర్తి స్థాయిలో అన్ని క్వశ్చన్స్కు సంబంధించినటువంటి పూర్తి కంటెంట్ వీడియోస్ మనకి మొబైల్ యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఇప్పటివరకు మేము పెట్టినటువంటి పేపర్లే సుమారుగా 5 kgs అయినాయి, పిల్లలకు జిరాక్స్ పేపర్లే. అంటే ఆ స్థాయి లోపల మేము క్వశ్చన్ పేపర్స్ని ప్రతిరోజు పెడతాం. మనకి 15 మార్కుల జిఎస్ ఇంపార్టెంటే, టెక్నికల్ కూడా ఇంపార్టెంటే. అంటే ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేస్తే మనకి ఇట్లా ఉద్యోగం వస్తూ ఉంటుంది. మీరంతా కూడా గమ్యం తెలియని బాటసారుల లెక్క మీరు ప్రయాణం చేయకుండా గమ్యం అనేది ఉంది అనేటువంటి ఆలోచనతో ముందుకు నడిస్తే మీరు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నతమైనటువంటి విలువల వైపు తీసుకెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. చాలామంది డిసెంకరేజ్ చేయడానికి పడదు అని చెప్తారు, కానీ అది పడుతుంది, పడి తీరుతుంది. అది పడాల్సిన సందర్భంలోనే 100% నీ కళ్ళ ముందుకు వచ్చి చేరుతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.